హలో గైస్, ఇవాళ ఏబీబీ షేర్స్ ఒకనొక పాయింట్ లో 8 to 8.5% దాకా పెరిగిపోయాయి. అండ్ పర్సిస్టెంట్ షేర్స్ వచ్చేప్పటికి 3 to 4% దాకా పడిపోయాయి. చాలా మంది షేర్ హోల్డర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు ఏం జరిగిందని చెప్పేసి. జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏబీబీ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆన్ పేపర్ చూస్తే రిజల్ట్స్ మీకు అంత గొప్పగా కనిపించవు అండ్ ప్రాఫిట్ లో కూడా డిప్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొంచెం డీప్ డైవ్ చేసి చూస్తే వాళ్ళ Q4 ఆర్డర్ బుక్ వచ్చేపాటికి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తే 52% పెరిగింది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు, ఫినాన్షియల్ ఇయర్ కాదు. అండ్ వీళ్ళకి మేజర్ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే డేటా సెంటర్స్ థీమ్ నుంచి, రైల్వేస్ థీమ్ నుంచి అండ్ మేజర్ ఆటో ప్లేయర్స్ నుంచి రోబోటిక్ సొల్యూషన్స్ రిలేటెడ్ గా వస్తున్నాయి అనమాట. వీళ్ళ దగ్గర ఫెంటాస్టిక్ ఆర్డర్ బుక్ ఉంది అండ్ ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ ఉంది. ఈ రెండు కనుక మిక్సప్ పై కొడితే డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ రెవెన్యూస్ వచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నారు. ఇది చూసుకొని ఏబీబీకి చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆర్డర్ బుక్ బిల్డ్ అయింది కాబట్టి సిమెన్స్ షేర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది, ఎందుకంటే ఒకే సెక్టార్ లో ఉంది కాబట్టి. అండ్ హిటాచీ ఎనర్జీ వాళ్ళు కూడా సేమ్ సెక్టార్ లో ఉన్నారు, వాళ్ళు కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. 30% రెవెన్యూ బాగా కోట్ చేశారు. సో కాబట్టి వాళ్ళ షేర్స్ కూడా బాగా పెరిగాయి. పర్సిస్టెంట్ విషయానికి వస్తే ఈ ఈపెమ్ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ డిజిటల్ ఇంజనీరింగ్ స్పేస్ లో గ్లోబల్ లో ఒక లీడర్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈపెమ్ వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అండ్ అవుట్లుక్ ని కొంచెం కాషియస్ గా ప్రొవైడ్ చేశారు. ఇలా ప్రొవైడ్ చేసిన వెంటనే వాళ్ళ షేర్స్ వచ్చేప్పటికి దాదాపు 17% డౌన్ అండ్ గ్లోబల్ వాళ్ళ షేర్స్ కూడా దాదాపు 7 to 8% డౌన్. సో డెఫినెట్లీ మన ఇండియన్ కంపెనీస్ మీద, ఐటీ కంపెనీస్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి కదా. సో కాబట్టి అందువల్ల ఈ కంపెనీస్ అన్ని కూడా ఇవాళ బాగా ప్రెషర్ లో ఉన్నాయి. కంపెనీస్ లైక్ పర్సిస్టెంట్ అవ్వచ్చు, కోఫోర్జ్ అవ్వచ్చు. వేరే కంపెనీ అనాలిసిస్ కావాలంటే చెప్పండి, కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, అది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.